నీకు అసలు తెలివుందా? నువ్వేం చేసి వచ్చావో తెలుసా? కొంచెం కూడా ఆలోచనే లేదు. ఏం సచ్చా చేయకుండా పని ఏమైనా చేశాడా? ఏ గోవింద 2 బిందెలు నీళ్ళు తీసుకురారా. వాడు ఏం చేయమన్నా చేస్తావా? రే గోవిందులే రారా. పిలుస్తుందిగా, వెళ్ళు. ఏమిటిది? చొక్కా అంతా ఒకటే రక్తం. ఏం చేసావు? ఎవరిని చంపి తగలెట్టావు? అక్క అదేం లేదు, నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? లోపలికి వెళ్ళు. వెళ్ళు. వెళ్ళమంటుంటే వెళ్ళు. అయ్యో అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వేనా అడగరా? తెలుసు, సిద్ధు ఏం చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు, అంతే. అంతేనా? ఏమిటి అంత తేలిగ్గా అంటావు? మళ్ళీ అతను జైలుకు వెళ్ళాల్సిందేనా? అదంతా ఏముండదు, అతను చేయలేదని చెప్తున్నాను. మరి ఎవరు చేశారంటావు? అరవకో. నువ్వు తీసుకెళ్ళి ఒక దగ్గర జరిపించావుగా, అతనే. పంచమనే కదా పంపించారు. ఆ ఎదవకి ఇట్లాంటి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాన్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడేం ప్రయోజనం? అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా. ఏ రోజైతే ఆ ఎదవ దగ్గర చేర్పించాను అప్పటి నుంచి మనసంటే పోయింది. నిన్ను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచి, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సంబంధం లేదని చెప్పు. మనం చేతులు దులిపేసుకుందాం అంటావు? అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పకు. అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలమా? నువ్వు ఇలా అడిచి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది. ఎవడో చేసిన దానికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడ, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా బొద్దు పూసుకొని వచ్చాడు, వెళ్ళి స్నానం చేయించు. ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తిలిపోయి కమలా చేసిన భాగం పోతుంది. రేయ్, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడతామని. నవ్వు. సిద్ధు నవ్వుతున్నాడు సిద్ధు నవ్వుతున్నాడు చూడు. బాగానే నవ్వుతున్నావు. చాలు రే, సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం వెళ్తుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా. కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క నువ్వే పొట్లాలప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం, ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా, తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలి తట్టుకోలేను. ఏంట్రా ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్, నీకేంటా కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తీరిపోతాయి. నాకు అలా కాదుగా. సచ్చా, ఈయన దగ్గర రానిపోతుంటే వినావు నువ్వు. సరే గొడవ పడించారు, బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. వార్ని టాటా కూడానా?